సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్. 22 అల్ హజ్ కాబా యాత్ర అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. 22 అల్ హజ్ కాబా యాత్ర సూరా. పరిచయం. ఈ సూరా మదీనా కాలానికి చెందిన సూరా. ఇందులో 78 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ప్రారంభ ఆయతులో తీర్పు దినం నాటి భయానక స్థితిగతుల వర్ణన ఉంది. ఆ రోజున ప్రతి ఒక్కరూ భయంతో గజగజలాడుతుంటారు. చివరకు కన్న తల్లి తన పాలు త్రాపే శిశువును కూడా మరిచిపోతుంది. ఆ రోజున గర్భంతో ఉన్న స్త్రీలు గర్భస్రావానికి గురవుతారు. ప్రజలు తాగి మత్తులో ఉన్న వారి మాదిరిగా నడుస్తుంటారు. ఈ వివరాలు తెలుపుతూ మరణాంతరం మళ్ళీ లేపబడడం గురించి ఈ సూరా హెచ్చరిస్తుంది. ఈ విషయమై సందేహాలున్న వారికి కావలసిన రుజువులు చూపుతుంది. ఈ సూరాలో తీర్పు దినం నాటి ఒక దృశ్యాన్ని వర్ణించడం జరిగింది. అందులో అవిశ్వాసులు అగ్నితో తయారైన దుస్తులు ధరించి ఉంటారు. మరుగుతున్న నీరు వారిపై గ్రుమ్మరించడం జరుగుతుంది. వారిని శిక్షించడానికి లోహపు ముళ్ళ గదలు ఉంటాయి. అయితే సదాచరణలకు కట్టుబడిన విశ్వాసులకు స్వర్గవనాలు లభిస్తాయి. వారికి బంగారంతో ముత్యాలతో చేసిన ఆభరణాలు లభిస్తాయి. వారు సిల్కు వస్త్రాలు ధరిస్తారు. సత్యంపై దాడి జరిగినప్పుడు, ఇస్లాం అణచివేతకు గురైనప్పుడు అల్లాహ్ కోసం పోరాడటం న్యాయబద్ధమని ఈ సూరా విస్పష్టం చేస్తుంది. అల్లాహ్ కోసం పోరాడటం అన్నది రక్తపాతం సృష్టించే ఉద్దేశంతో కాదు, చెడును అణచివేతను ఎదుర్కోవడానికే జరుగుతుందని ఈ సూరా తెలుపుతుంది. అల్లాహ్ ఆగ్రహానికి గురై నాశనమైన గత జాతుల గురించి కూడా ఈ సూరా ప్రస్తావించింది. తమ చెడుల కారణంగా, ప్రవక్తలను వ్యతిరేకించిన కారణంగా ఆయా జాతులు వినాశాన్ని చవిచూశాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలామును ఉద్దేశించి ప్రజల తిరస్కారాన్ని ఎదుర్కొన్నది ఆయన ఒక్కరే కాదని, గత ప్రవక్తలు కూడా ప్రజల తిరస్కారాన్ని ఎదుర్కొన్నారని, నూహ్ ప్రవక్త అలైహిస్సలాం, సాలిహ్ అలైహిస్సలాం, సుహైబ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాంలను కూడా వారి వారి జాతుల ప్రజలు తిరస్కరించారని చెప్పడం జరిగింది. సూరతుల్ అల్ హజ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. 22 అల్ హజ్ సూరా. అవతరణ మదీనా. ఆయతులు 78. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. వ్యాఖ్యానం 1. ఈ సూరా మక్కాలో అవతరించిందా లేక మదీనాలో అవతరించిందా అన్న విషయంలో ద్వంద్వాభిప్రాయాలున్నాయి. నిజానికి ఈ సూరాలోని అంశాలను బట్టి కొంత భాగం మక్కాలో అవతరించిన, మరికొంత భాగం మదీనాలో అవతరించింది. ఖుర్దుబీ కూడా ఈ అభిప్రాయాన్నే వ్యక్తపరిచారు. ఫతహుల్ ఖదీర్ దివ్య ఖురాన్లోని 2 సజ్దాలు గల ఏకైక సూరా కూడా ఇదే. ఆయతుల నెంబర్ 1, 2. أيها الناس اتقوا ربكم إن زلزلة الساعة شيء عظيم. ఆయత్ నెంబర్ 1. ఓ ప్రజలారా, మీ ప్రభువుకు భయపడండి. నిశ్చయముగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం మహాభీకర విషయం. يوم ترونها تذهل كل مرضعة عما أرضعت وتضع كل ذات حمل حملها وترى الناس سكارى وما هم بسكارى ولكن عذاب الله شديد. ఆయత్ నంబర్ 2. ఆనాడు మీరు దాన్ని చూస్తారు. పాలు పట్టే ప్రతి తల్లి పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలు పడిపోతాయి. ప్రజలు మైకములో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు.
వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లా తరపున వచ్చిపడిన విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. వ్యాఖ్యానం 2. ప్రళయదినం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఆయతులో చెప్పబడింది. ఆనాడు ఎవరి గొడవ వారిదే. అందరూ తీవ్రమైన కలవరానికి లోనవుతారు. భయంతో బెంబేలెత్తిపోతారు. కడుపు చించుకు పుట్టిన పసిబిడ్డల్ని సైతం తల్లి మరిచిపోతుంది. గర్భిణీలకు గర్భస్రావం అయిపోతుంది. ఇది ప్రళయానికి ముందు పరిస్థితి. దాంతోనే ప్రపంచమంతా నాశనమైపోతుంది. లేదా ప్రళయం తరువాత సమాధుల నుంచి లేచి మహ్షర్ మైదానంలో సమావేశమైనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడవచ్చు. చాలామంది వ్యాఖ్యాతలు మొదటి అభిప్రాయాన్నే సమర్థించారు. కొద్దిమంది మాత్రం రెండవ అభిప్రాయం వైపుకు మొగ్గారు. దీనికి అనుకూలంగా వారు హదీసులను కూడా ఉదహరించారు. ఉదాహరణకు అల్లాహ్ ఆదం అలైహిస్సలాంను ఉద్దేశించి నీ సంతతిలో 1999 మంది చొప్పున నరకవాసులను వేరు చెయ్యి అని అంటారు. ఈ మాట వినగానే గర్భవతుల గర్భాలు పడిపోతాయి. పసిపిల్లలు సైతం బాధతో ముసలివారైపోతారు. ప్రజలంతా మత్తులో మునిగి ఉన్నట్లు కానవస్తారు. నిజానికి వారు తప్పతాగి ఉండరు. ఆ విపత్తుకు వారి పరిస్థితి ఆ విధంగా తయారవుతుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం ద్వారా ఈ సంగతి తెలుసుకున్న ప్రియ సహచరులు రజియల్లాహు తఆలా అన్హులు నిర్ఘాంతపోయారు. వారి ముఖ కవళికలు మారిపోయాయి. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం వారిని ఉద్దేశించి, కలవరపడకండి, ఆ 999 మంది యాజూజ్ మాజూజుల వర్గానికి చెందినవారే ఉంటారు. మీలోని ఒక్కడు మాత్రమే ఆ కోవకు చెందినవాడే ఉంటాడు. మీరు సంఖ్యాపరంగా జనులలో తెల్లని ఎద్దు దేహంపై నల్లని వెంట్రుకలు ఎలా ఉంటాయో, లేక నల్ల రంగు ఎద్దు దేహంలో తెల్లని వెంట్రుకలు ఎలా ఉంటాయో అలా ఉంటారు. స్వర్గవాసుల్లో మీరు 4వ వంతో 3వ వంతో ఉంటారు, లేక సగానికి సగం ఉంటారని ఆశిస్తున్నాను. ఈ మాట వినగానే ప్రియ సహచరులు రజియల్లాహు తఆలా అన్హులు సంతోషాతిశయంతో అల్లాహు అక్బర్ అని నినదించారు. సహీ బుఖారీ అల్ హజ్ సూరా వ్యాఖ్యానం. మొదటి అభిప్రాయం కూడా తేలిగ్గా కొట్టేయదగినది కాదు. కొన్ని బలహీన హదీసులు ఈ అభిప్రాయాన్ని కూడా సమర్థిస్తున్నాయి. 2 అభిప్రాయాలు కూడా సరైనవే కావచ్చు. ఎందుకంటే ప్రళయ గడియకు ముందు ఆ తరువాత కూడా ప్రజల పరిస్థితి ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. ఆయత్ నంబర్ 3. ومن الناس من يجادل في الله بغير علم ويتبع كل شيطان مريد. ఆయత్ నంబర్ 3. జ్ఞానం లేకపోయినా అల్లాహ్ విషయంలో వాదించేవారు కూడా జనులలో కొందరున్నారు. వారు తలబిరుసు అయిన ప్రతి శైతాన్ను అనుసరిస్తారు. వ్యాఖ్యానం 3. అంటే మరణించిన వారిని అల్లాహ్ మళ్ళీ బ్రతికించడని, అల్లాహకు సంతానం ఉందని వారు పిడివాదనకు దిగి తమను శైతాన్ అనుయాయులుగా నిరూపించుకున్నారు. ఆయత్ నంబర్ 4. كتب عليه أنه من تولاه فأنه يضله ويهديه إلى عذاب السعير. ఆయత్ నంబర్ 4. అతని సహవాసం చేసిన వారి నల్లా అతను అపమార్గం పట్టించి అతన్ని అగ్నిశిక్ష వైపుకు తీసుకుపోతాడని అతని గురించి విధివ్రాతలో వ్రాయబడి ఉంది. వ్యాఖ్యానం 4. శైతాన్ విషయంలో దేవుడు రాసిపెట్టినది ఇదే. తన వెనుక వచ్చిన వారందరినీ వాడు దారి తప్పించి నరకాగ్నికి ఆహుతి చేస్తాడు. ఆయత్ నంబర్ 5. يا أيها الناس إن كنتم في ريب من البعث فإنا خلقناكم من تراب ثم من نطفة ثم من علقة ثم من مضغة مخلقة وغير مخلقة
ثم من مضغة مخلقة وغير مخلقة لنبين لكم ونقر في الأرحام ما نشاء إلى أجل مسمى ثم نخرجكم طفلا ثم لتبلغوا أشدكم ومنكم من يتوفى ومنكم من يرد إلى أرذل العمر لكي لا يعلم من بعد علم شيئا وترى الأرض هامدة فإذا أنزلنا عليها الماء اهتزت وربت وأنبتت من كل زوج بهيج. ఆయత్ నంబర్ 5. ఓ ప్రజలారా, ఒకవేళ మరణానంతరం జీవితం గురించి మీకేదన్నా సందేహం ఉంటే కాస్త ఆలోచించండి. మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, ఆ తరువాత వీర్యపు బొట్టుతో, ఆ పైన గడ్డకట్టిన రక్తంతో, అటు పిమ్మట మాంసపు ముద్దతో చేశాము. అప్పటికి అది రూపం కలది గాను రూపరహితంగాను ఉన్నది. మేము మీకు స్పష్టంగా తెలియజెప్పేందుకు ఇదంతా చేస్తున్నాం. మరి మేము కోరిన దానిని నిర్ధారిత సమయం వరకు మాతృగర్భాలలో ఉంచుతున్నాము. ఆ తరువాత మిమ్మల్ని శైశవ దశలో బయటికి తెస్తాము. మరి మీరు నిండు యవ్వనానికి చేరుకోవటానికి మీలో కొందరు యుక్త వయసుకు చేరకముందే మృత్యువుకు గురి చేయబడతారు. మరికొందరు అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ గ్రహించలేనంత నికృష్టమైన వయస్సుకు చేర్చబడతారు. నేల ఎండిపోయి బీడుగా మారి ఉండటం నువ్వు చూస్తావు. ఆ తర్వాత మేము దానిపై వర్షం కురిపించగానే అది పులకిస్తుంది, ఉబికి వస్తుంది, అన్ని రకాల మనోహరమైన మొక్కలను మొలకెత్తిస్తుంది. వ్యాఖ్యానం 5. గర్భాశయంలోకి వెళ్ళిన వీర్యకణం 40 రోజుల తర్వాత అలక నెత్తుటి గడ్డగా మారుతుంది. ఆ తర్వాత అది ముజ్గా మాంసపు ముద్దగా రూపాంతరం చెందుతుంది. ఆ తర్వాత ముకల్లకగా తయారవుతుంది, అంటే పరిపూర్ణమైన శిశువు ఆకారాన్ని సంతరించుకుంటుంది. ఆ తరువాత అందులో ప్రాణం పోయబడుతుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన పిమ్మట ఆ శిశువును మాతృగర్భం నుంచి బయటపడవేయటం జరుగుతుంది. ఒక్కోసారి దీనికి భిన్నంగా సంపూర్ణ శిశువు ఆకారం సంతరించుకోకముందే గర్భస్రావం జరిగిపోతుంది. సహీ హదీసులలో కూడా మాతృగర్భాలలోని గర్భస్థ శిశువుల స్థితిగతులు వివరించబడ్డాయి. ఉదాహరణకు, ఒక ప్రామాణిక హదీసు ప్రకారము వీర్యబిందువు 40 రోజుల తర్వాత ఘనీభవించిన రక్తంగా మారుతుంది. ఆ తరువాత 40 రోజులకు మాంసపు కండగా తయారవుతుంది. ఆ తర్వాత దేవుని తరపున ఒక దైవదూత వచ్చి ప్రాణం పోస్తాడు. అంటే 4 మాసాల తరువాత కడుపులోని నలుసు ప్రాణం పోసుకుంటుంది. దాంతో అది సంపూర్ణ ఆకారం గల శిశువు అవుతుంది. సహీ బుఖారీ కితాబుల్ అంబియా వా కితాబుల్ ఖద్ర్, ముస్లిం కితాబుల్ ఖద్ర్. వ్యాఖ్యానం 6. ఈ విధంగా మేము మీకు మా శక్తియుక్తులను కార్యదక్షతను విడమర్చి చెబుతున్నాము. వ్యాఖ్యానం 7. అంటే గర్భస్రావం కాకూడదని వాటిని మేము మాతృగర్భాలలో నిలిపి ఉంచాము. వ్యాఖ్యానం 8. నిండు యవ్వనం అంటే మనిషి దేహదారుఢ్యం ఉచ్చస్థితికి చేరడంతో పాటు అతని బుద్ధి జ్ఞానాలు తెలివితేటలు పరిపక్వం కావడం అని భావం. సాధారణంగా 30 నుంచి 40 ఏళ్ల ప్రాయంలో మనిషి ఈ స్థితికి చేరుకుంటాడు. కానీ ఈ స్థితికి చేరకముందే కొందరు మృత్యువాతన పడతారు. వ్యాఖ్యానం 9. నికృష్టమైన వయస్సు అంటే మనిషికి తన పంచేంద్రియాలపై పట్టు లేకుండా పోయే హీనస్థితి. ఆ వార్ధక్య దశలో అతని జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది, బుద్ధి మందగిస్తుంది, మతి చెలిస్తుంది, మనుషుల్ని గుర్తుపట్టగలిగిన సరిగ్గా వ్యక్తం చేయలేని దయనీయ స్థితి ఏర్పడుతుంది. దీన్నే అత్తీన్ సూరాలో సుమ్మ రదద్నాహుం అస్ఫల సాఫిలీన్, మరి మేము అతన్ని అతి నికృష్ట జీవిగా మార్చివేశాము అని చెప్పడం జరిగింది.
వ్యాఖ్యానం 10. మరణాంతర జీవితం ఎలా సంభవమో విశదీకరించడానికి అల్లాహ్ చూపే రెండవ నిదర్శనం ఇది. మొదటి నిదర్శనంలో దేవుడు అత్యంత అల్పమైన వీర్యపు బిందువు ద్వారా ఒక సంపూర్ణ ఆకారం గల అందమైన మానవుని మనిషి ఆవిష్కరించాడు. మరి అతన్ని జీవితంలో వివిధ దశల గుండా సాగిపోయేలా చేసి అత్యంత నికృష్టమైన ముసలితనానికి చేర్చాడు. అప్పటికి అతని మేధ ముకులించుకుపోయింది, శరీరంలో నిస్సత్తువ ఆవరించింది. పండు ముసలిగా మారిన మనిషి పసిపిల్లాడిలా ప్రవర్తిస్తాడు. నిత్య జీవితంలో ఇలాంటి ఎన్నో ఉపమానాలను మనకు చూపిస్తున్న సృష్టికర్తకు చనిపోయిన వారిని మళ్ళీ బతికించడం కష్టతరమా? ఏమాత్రమూ కాదు. ఇప్పటికీ మీకు ఇంకా సందేహం ఉంటే మృతభూమిగా మారిన బంజరు నేలను చూడండి. ఆకాశం నుంచి వర్షం కురవగానే అది ఒక్కసారిగా పునరుజ్జీవనం పొందుతుంది. బీటలు వారిన నేల పచ్చగా మారి నవనవలాడుతుంది. రకరకాల పండ్లను, ఆహార ధాన్యాలను పండిస్తుంది. పాడుబడిన భూమి నుంచి మొక్కల్ని మొలకెత్తించినట్లే అల్లాహ్ ప్రళయ దినాన సమాధుల్లోని మృతులను బ్రతికించి లేపుతాడు. ఒకసారి ప్రవక్త ప్రియ సహచరులొకరు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అల్లాహ్ మనుషులను మళ్ళీ ఎలా బ్రతికిస్తాడో ఉదాహరణ ద్వారా తెలియజేస్తారా అని కోరగా, నువ్వు ఎప్పుడైనా బంజరు ప్రదేశం గుండా సాగిపోవడం, ఆ తర్వాత కొంతకాలానికి అది పచ్చగా కళకళలాడుతూ ఉండడం చూసావా అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు. దానికి ఆయన అవును చూశాను అన్నారు. సరిగ్గా అలాగే మనుషులు తిరిగి లేస్తారని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు. ముస్నదే అహ్మద్ సంపుటి 4 పేజీ 11, ఇబ్ను మాజా పీఠిక హదీస్ నెంబర్ 180. ఆయతుల నెంబర్ 6, 7, 8. ذلك بأن الله هو الحق وأنه يحيي الموتى وأنه على كل شيء قدير. ఆయత్ నంబర్ 6. అల్లాహయే సత్యము గనక మృత్యువులను తిరిగి బ్రతికించేవాడు, ఆయనే గనక అన్నింటిపై ఆయనే అధికారం కలవాడు కనుక ఇదంతా జరుగుతుంది సుమా. وأن الساعة آتية لا ريب فيها وأن الله يبعث من في القبور. ఆయత్ నంబర్ 7. దీంతో పాటు ప్రళయం రావడం తథ్యం, అందులో సందేహానికి ఆస్కారమే లేదు. నిశ్చయముగా అల్లాహ్ సమాధులలో ఉన్న వారిని తిరిగి లేపుతాడు. ومن الناس من يجادل في الله بغير علم ولا هدى ولا كتاب منير. ఆయత్ నంబర్ 8. మరి కొంతమంది కూడా ఉన్నారు, వారు జ్ఞానం కానీ మార్గదర్శకత్వం కానీ జ్యోతిర్మయమైన గ్రంథం కానీ లేకుండానే అల్లాహ్ విషయంలో పిడివాదన చేస్తారు. ఆయత్ నంబర్ 9. ثاني عطفه ليضل عن سبيل الله له في الدنيا خزي ونذيقه يوم القيامة عذاب الحريق. ఆయత్ నంబర్ 9. గర్వంతో ప్రక్కకు తిరిగిపోయేవాడై అల్లాహ్ మార్గము నుంచి ప్రజలను తప్పించాలన్నది వాడి ఉద్దేశం. వాడికి ప్రపంచంలోనూ పరాభవం ఉంది. ప్రళయ దినాన్ని కూడా మేము అతన్ని నరకంలో దహించి వేసే యాతనను చవి చూపిస్తాం. వ్యాఖ్యానం 11. ఏ ఆధారము లేకుండా మొండిగా వాదించేవాడు సాధారణంగా సంస్కారవంతుడై ఉండడు. అలాంటి వాడు గర్విష్టి అయి ఉంటాడు, సత్యానికి ధర్మానికి విరోధి అయి ఉంటాడు. అందుకే వాడు నోటికొచ్చినట్లు మాట్లాడేసి భుజాలు ఎగరవేసుకుంటూ వెనుదిరిగిపోతాడు. అటువంటి తలబిరుసుల గురించి దివ్య ఖురాన్ ఇతర చోట్ల ఇలా ప్రస్తావించింది. 1. తన చెవులలో చెవుడు ఉన్నట్లుగా వాడు గర్వంతో ముఖాన్ని తిప్పుకుంటాడు. లుక్మాన్ 7. 2. వారు తల విదిలిస్తారు. మునాఫికూన్ 5. 3. వాడు విర్రవీగుతాడు, వెనక్కి మరలిపోతాడు. బనీ ఇస్రాయల్ 83. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, subscribe.